హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను టాక్స్. చాలా రోజులు అయిపోయింది ఫుల్ లాగ్ పోస్ట్ చేసి. ఇది వచ్చేసి బ్రైట్ టు బీ లాగ్ అనమాట. సో డెఫినెట్గా మ్యారేజ్ లాగ్స్ దాన్ని కంప్లీట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. బిట్ ఆఫ్ ఎందుకంటే రీసెంట్గానే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. చాలా హెడేక్ అయిపోయింది, పనులన్నీ ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది. అసలు ఆఫీస్ వర్క్, ఇంటి పని, ఇటు యూట్యూబ్ ఎడిట్ చేసుకోవడం కొన్ని సమ్ డేస్ కొంచెం కష్టంగా ఉందన్నమాట. సో నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను అక్కడక్కడ కొంచెం రాగా పెడతాను, సో చూస్తూ ఎంజాయ్ చేయండి. యాక్చువల్లీ ఇక్కడ చిన్న కుట్టి వచ్చి ఒక జోక్ చెప్తుంది. ఆ జోక్ ఎవరికైనా అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు, సో తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. మాత్రం మొదలుపెట్టారు. యాక్చువల్లీ చిన్నోడు కేక్ తీసుకొని పైన ఫుట్వేర్ షాప్ ఉందన్నమాట, కింద ఈ డెకరేషన్ ఉందన్నమాట, బెల్ టౌన్ అని. సో అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట వాడు. అదే చెప్తా ఉన్నది. సో అర్థం కాకపోతే నేనే చెప్పాను అనమాట. సో ఇక్కడ నుంచి రాగా పెడతాను, చూడండి. సైడ్ సైడ్ ఫోను లిటరలీ గాయ్స్, ఈ వీడియో చూస్తుంటే నాకు కూడా ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది. అంతగా మిస్ అవుతున్నాను. ఐ మిస్ దెమ్ అ లాట్. సో ఇట్లా ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని వేరే ఊర్లకు వెళ్ళిపోయి తమకంటూ ఒక గ్యాంగ్ అనేది ఉంటుంది కదా, ఆ గ్యాంగ్ని ఎంతగానో మిస్ అవుతుంటాం కదా. సో డెఫినెట్గా ఇది నా సైడ్ సజెషన్ అని కాదు. సో అట్లీస్ట్ ఒక 6 monthsకి లేదంటే ఒక 1 year కన్నా పక్కా ఒక గ్యాంగ్ మీట్ అనేది చేసుకోవాలి. అలా చేసుకోకపోతే అసలు మనం ఎన్ని రోజులు ఒక గ్యాంగ్ మెయింటైన్ చేసిన దానికి అసలు వర్తే ఉండదు అనిపిస్తుంది నాకు. సో డెఫినెట్గా మన గ్యాంగ్ అందరం మళ్ళీ ఒకసారి కలుద్దాం. మేబీ మన గ్యాంగ్లో ఇప్పుడు కొత్త పర్సన్స్, కొంతమందికి హస్బెండ్స్ వచ్చిండారు, కొంతమందికి వైఫ్స్ వచ్చిండారు. సో డెఫినెట్గా మనం అందరం కలిసి మంచిగా చిల్ అవుదాం గాయస్. నేనైతే చాలా అంటే చాలా మిస్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డే ఇన్ మై లైఫ్ అని చెప్తాను నేనైతే.
అంటే ఇలాంటి ఒక డే నాకు వస్తుందని ఐ నో దట్, బికాస్ పెళ్లి చేసుకుంటాం, ప్రైడ్ టు బీ చేసుకుంటాం అనేది తెలుసు. బట్ ఈ వేలో జరుగుతుంది ఇంత హ్యాపీగా, అంటే హ్యాపీ టీయర్స్ కూడా తెప్పించారు మీరు. అంత ఓవర్ వార్మింగ్, అంత వెల్ వార్మింగ్ చేశారనమాట నన్ను. అండ్ సూపర్ క్యూట్. అంతే, నేను ఇంకేం మాట్లాడలేను. ఎందుకంటే నీ కాపీరైట్ వచ్చినా పర్లేదని చెప్పేసి కొన్ని రాగానే పెట్టేశాను అనమాట. సో మీరు డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ లాస్ట్లో నాకు కమెంట్ కూడా పెట్టండి. సో ట్రై చేయండి అట్లీస్ట్ ఫుల్ లెంత్ వ్లాగ్ చూడడానికి, సో దట్ మేము ఎంత ఎంజాయ్ చేసాము అనేది అన్నీ మీకు తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇలా జరుగుతుంది అనమాట మా బ్రైడ్ టు బీ. నేను చెప్పాను కదా, యాజ్ ఐ సెడ్ మధ్య మధ్యలో బ్రైడ్ టు బీది రాగానే పెడుతున్నాను. సో దాన్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. సో ఎంతమందికి ఇప్పటిదాకా చూసిన వాళ్ళకి నచ్చిందో ఒక లైక్ చేసి కమెంట్ కూడా పెట్టండి, మర్చిపోకండి. అండ్ నేను కొన్ని రాగానే పెట్టాను కదా, సో కొన్ని డాన్సులు కూడా చేశాము. మా అల్లరి అంతా ఇంత కాదు. నార్మల్గా బయట బెంగళూరులోనో హైదరాబాద్లో ఇంతమంది ఇలా రూమ్లో అయితే అస్సలు అలో చేయరు. ఇట్స్ అవర్ లోకల్ ప్లేస్ బళ్ళారి కాబట్టి మీకు ప్లేస్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే నా కమెంట్ సెక్షన్లో అడగండి. సో డెఫినెట్గా షేర్ చేస్తాను. అండ్ అలాగే నా డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే కూడా అడగండి, డెఫినెట్గా షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే కొన్ని డాన్సులు అయితే రాబోతున్నాయి. సో డెఫినెట్గా చూసి ఏమనిపిస్తే చెప్పండి. జస్ట్ అది కొంచెమే అనమాట. మళ్ళీ కాపరేట్ వస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నాను. బట్ వచ్చినా పర్లేదు. ఇంకా మా ఒరిజినల్ డ్యాన్స్ వీడియోలు కావాలా మీకు? సో డెఫినెట్గా కావాలంటే ఫుల్ లాగ్ చూసేయాల్సిందే. ఎందుకంటే కొన్ని అరుదైనవి కావాలి అని చెప్తే కొంచెం టైం అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కొన్ని రీల్స్ ఇంకా ఏమేమి అనుకుంటారో అవన్నీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకు లేట్ అవుతుంది పోస్ట్ చేయడం అని చెప్తే, నేను ఏదో ఈ వీడియోలు ఊరికే ఏదో పెట్టాలని చెప్పి పెట్టాలి అని అనుకోవట్లేదు. సో నేను కొంచెం టైం తీసుకొని వాటిని చూసి నేను ఎంజాయ్ చేసి పెట్టాలని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా రా అయితే పెడుతున్నాను మళ్ళీ ఇంకొకసారి. సో డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి గైస్. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే సో వెళ్ళి చూడండి. నా ఛానల్లో అన్ని వీడియోస్ అయితే మీకు అవైలబుల్గానే దొరుకుతాయి. మళ్ళీ చెప్తున్నా, పెళ్లి వీడియోలకి మంచిగా టైం ఏం తీసుకోను. ఇప్పుడు బ్రైడ్ టు బీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మెయిన్ డేస్లో పోస్ట్ చేస్తాను. సో చూసారు కదా, అది మా సెలబ్రేషన్స్ అనమాట. ఇంకైతే డాన్స్ వీడియోలు అయితే ఇంకా చాలా మళ్ళీ చూసాను కూడా దిష్టి తగిలిస్తుంది మాకు. అందుకే దీనికైతే ఇప్పుడు ఏం పోస్ట్ చేయట్లేదు. ఇంకా ప్రస్తుతానికైతే ఇవన్నీ మిగతావన్నీ ఇంకా మా మెమరీస్ కోసం కొన్ని ఫొటోస్ అయితే బాగా దిగాము. నాకు మళ్ళీ ఇలాంటి రోజులు వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ బట్ ద డే వాజ్ ది బెస్ట్ డే అని నేను చెప్పాలి. ఎంత బాగా ఎంజాయ్ చేసాము అందరం. ఆల్మోస్ట్ వీఆర్ నియర్ టు 15 to 16 మెంబర్స్ ఉన్నామండి ఒకే రూమ్లో. అంతమంది
ఎలాంటి ఇబ్బంది లేకుండా వీఆర్ లైక్ ఫ్లో అన్నమాట. అంటే ఇంకా అది పాదరసంలా ఉంటుంది కదా, ఇటు పోతే ఇటు, ఇటు పోతే ఇటు అన్నట్టుగా దెర్ ఈజ్ నో బౌండరీస్ బిట్వీన్ అస్. అంత మంచి గ్యాంగ్ అనమాట మాది. సో డెఫినెట్గా మా గ్యాంగ్ వాళ్ళు వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కమెంట్ పెట్టండి, లేకపోతేనా మీకు అందరికి వచ్చి చెప్తాను నేను. అండ్ ఇంకా పార్టీ అయిపోయిన వెంటనే ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చాక ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే లోపల లడ్డూలు, స్వీట్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంట్లో వాళ్ళతో ఒక అర్ధ గంట తిట్టించుకున్నాం కూడా అందరము. ఇంట్లో పనులు పెట్టుకొని బయట తిరిగిపోయినారా అందరు అని చెప్పేసి. ఎందుకంటే ఇంట్లో పనులు అంటే తమ్ముళ్ళు, అన్నలు, బావలు, మామలు వాళ్ళే కావాలి అందరికీ. వాళ్ళని మేము తీసుకెళ్ళాం కాబట్టి ఫుల్ క్లాస్ అనమాట బాయ్స్కి. మేమైతే తప్పు చేసుకున్నాం, ఆడపిల్లలని తిట్టరు కాబట్టి. బాయ్స్కి అయితే ఫుల్ క్లాస్ పడింది. ఇంకొచ్చి క్లాస్ ఎక్కడ బీక్తారని చెప్పేసి ఎవరి పనుల్లో వాళ్ళు దూరిపోయారనమాట. ఇక్కడ మేబీ నేను లడ్డూలు చేసే చూపిస్తానో లేదో నాకు తెలీదు, ఐఎమ్ నాట్ షూర్. బట్ ప్రస్తుతానికైతే అందరు లడ్డూలే ప్రిపేర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఐ వాజ్ ఈటింగ్, చూడండి నేను లడ్డు కూడా తినేస్తున్నాను. బట్ లడ్డూ టేస్ట్ వాజ్ టూ గుడ్ గైస్. ఎస్ చూపిస్తాను చూడండి. లడ్డూలు పెద్ద మనిషి, లడ్డూలు పెద్ద మనిషి ఎవరో చూపిస్తాను, పదండి లోపలికి రండి. యాక్చువల్లీ మా ఇంటికి అపోజిట్ ఈ ఇల్లులు ఉన్నాయన్నమాట. ఖాళీ చేస్తే ఇంకా ఈ నాన్న ఒక 1 వీక్ ఇల్లు తీసుకున్నారనమాట. ఇంకా అన్ని పెట్టడానికి ఈజీ అవుతుందని చెప్పేసి మా పెద్దమ్మ అండ్ ఇంట్లో లడ్డూలు అని చెప్పాను కదా, లడ్డూలు ప్రిపేర్ చేస్తారని. సో పెద్ద మనిషి చూసారా, మా తమ్ముడు ప్రదీప్, ప్రశాంత్ అండ్ పృథ్వీ, తరుణ్, నవీన్, దివాకర్ అందరు ఇంకా ఆల్మోస్ట్ అందరు పెద్ద మనుషులే అనమాట నా పెళ్లిలో. ఇంకా అందరు లడ్డూలు అక్కడి నుంచి తయారై వస్తూ ఉంటే ఇక్కడ అందరికి ఆరబెడుతున్నారు అనమాట. అట్లీస్ట్ ఒక 1.5 day అని ఆరాలి, లడ్డూలు బాగుంటాయి కాబట్టి. ఇంక వీళ్ళైతే ఇక్కడ లడ్డూలు ఆరబెట్టేశారు. ఇంకా నేను నెక్స్ట్ డేకి ఈవినింగ్ వక్కాకు శాస్త్రం ఉంది అనమాట. సో నేను దానికి ప్రిపేర్ అవ్వాలి. సో నేనైతే ఇంకా దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే వక్కాకు శాస్త్రం లాగే వస్తుంది. సో డెఫినెట్గా మీకు ఈ లాగ్ అనేది నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కమెంట్ చేయండి. ఎప్పటిలానే మీ అనుష డెఫినెట్గా మీకు త్వరలోనే ఇంకో వీడియోతో ముందుకు వస్తుంది. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బాయ్ బాయ్.